Hello everyone, welcome to you all Dara English Communication. ఈరోజు మనం చూడబోయేటువంటి టెన్స్ ఏంటంటే ఫ్యూచర్ టెన్స్. నిన్న మనం పాస్ట్ టెన్స్ యొక్క కంప్లీట్ పాస్ట్ టెన్స్ అనే మనం డిస్కషన్ చేసాం. అందులో మనం పాస్ట్ టెన్స్ అంటే ఏంటిది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటిది, అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటిది, దెన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటిదో మనం అక్కడ డిస్కషన్ అనేది చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఓవరాల్గా ఒక వ్యూ అనేది తీసుకొద్దాం పాస్ట్ టెన్స్కి. పాస్ట్ టెన్స్ అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కంప్లీటెడ్ యాక్టివిటీస్. ఓకే, పాస్ట్ టెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం, ఏవైతే యాక్టివిటీస్ మనకు కంప్లీట్ అయినాయో వాటి కోసం మనం ఇక్కడ పాస్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తామని చెప్పేసి నిన్న డిస్కషన్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఓకే, సో మరి ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ అంటున్నాం. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ అనేది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు పాస్ట్. ఓకే, మనకి పాస్ట్కి ఆపోజిట్ ఏంటిది, పాస్ట్కి ఆపోజిట్ ఏంటి ఫ్యూచర్ కదా. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నాం అంటే పాస్ట్ టెన్స్కి ఆపోజిట్గా మనం ఈ ఫ్యూచర్ టెన్స్ని డిస్కషన్ చేస్తాం. ఓకే, పాస్ట్ అంటేనేమో కంప్లీటెడ్ యాక్టివిటీస్ గురించి డిస్కషన్ చేస్తాం, ఫ్యూచర్ అంటేనేమో జరగబోయే యాక్టివిటీస్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ అనేది చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటిదంటే ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్టివిటీస్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో ఏవైతే యాక్టివిటీస్ జరుగుతాయో వాటి కోసం మనం ఏం చేస్తాం, ఫ్యూచర్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఇక ఫ్యూచర్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే సేమ్ ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ రేపు నేను ఈ టైంకు కాలేజ్కి వెళ్తాను, రేపు నేను ఈ టైంకు వర్క్కి వెళ్తాను, లేదా రేపు నేను ఈ టైంకు మార్కెట్కి వెళ్తాను అంటాం అనుకో, మనం ఏం చేస్తాం అప్పుడు ఫ్యూచర్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం కంప్లీట్ ఫ్యూచర్ టెన్స్ అనేది దేనికోసం ఉపయోగిస్తామంటే ఫ్యూచర్లో జరిగేటువంటి యాక్టివిటీస్కు అన్నిటి కూడా మనం ఏం చేస్తాం ఫ్యూచర్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో మనం ఒక చిన్న కంపారిజన్ అనేది చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ అప్పుడు మనం ఏం చేస్తామంటే నిన్న ఈ టైంకి ఏదైనా ఒక యాక్టివిటీ జరుగుతుంది అంటే మనం ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగించినాం. ఇక్కడ మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏం చేస్తాం, ఎగ్జాక్ట్గా రేపు ఈ టైంకి ఏదైనా ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది అంటే మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ది యాక్టివిటీస్ విచ్ విల్ టేక్ ప్లేస్ టుమారో బై దిస్ టైం. ఓకే, సో ఈ టైం వరకు ఏదైనా ఒక యాక్టివిటీ అనేది మనకు జరుగుతూ ఉంది అంటే మనం ఏం చేస్తాం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఓకే, సో అదేవిధంగా మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అన్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, మన ఇక్కడ గతంలోనే స్టార్ట్ అయ్యి గతంలోనే ఈ టైం వరకు అయిపోతే మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. కానీ ఇక్కడ మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటిది, అది ఏదైనా ఒక యాక్టివిటీ అనేది ఫ్యూచర్లోనే స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లోనే ఈ టైం వరకు అయిపోతుంది అంటే మనకి ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక ఫ్యూచర్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది గతంలో ఒక యాక్టివిటీ అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది బట్ అది ఇంకా నిన్న ఈ టైం వరకు ఇంకా జరుగుతూనే ఉంది అంటే మనం ఏం చేస్తాం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ది యాక్టివిటీ దట్ హ్యాస్ స్టార్టెడ్ సమ్ టైమ్ అగో ఇన్ ద పాస్ట్ అండ్ వాజ్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ ఎస్టర్డే బై దిస్ టైమ్. సో దానికోసం మనం ఏం చేస్తాం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. సో నెక్స్ట్ మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏం చేస్తాం, రేపు కదా. సో రేపు కాబట్టి రేపు ఈ టైంకి మనకి ఏదో ఒక యాక్టివిటీ అనేది స్టార్ట్ అయ్యి ఇంకా ఈ టైం వరకు రేపు ఈ టైం వరకు ఇంకా జరుగుతూనే ఉంది అంటే మనం ఏం టెన్స్ ఉపయోగించాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగించాలి. ఓకే, సో నౌ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మనం ఒక్కొక్క టెన్స్ అనేది డిఫరెంట్ సెషన్స్లో మనం డిస్కషన్ అనేది చేద్దాం. బట్ ఇవాళ మాత్రం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటిది, ఈ ఫ్యూచర్ టెన్స్లో మనకి ఫస్ట్ టెన్స్ అనేది మనకు టెన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్గా డివైడ్ అయినాయి కదా, అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఇక మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్టివిటీస్ విచ్ విల్ టేక్ ప్లేస్ టుమారో. రేపు ఈ టైంకు లేదా రేపు ఏదైనా ఒక యాక్టివిటీ అనేది మనం చేయబోతున్నాం అంటే మనం ఏం ఉపయోగిస్తాం ఫ్యూచర్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెంటెన్స్ అనేది తీసుకున్నాం. సెంటెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఎప్పుడు, రేపు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావు. సో అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఇక్కడ రేపు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావు కాబట్టి ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే, నువ్వు రేపు ఇంగ్లీష్ నేర్చుకుంటావు అని చెప్పేసి అంటా ఉన్నావు. సో దానికి మనం ఇక్కడ ఐ విల్ అనేది ఉపయోగిస్తూ ఉన్నాం. అయితే మనకు ఒకటి
గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోనే మనకు ఆల్రెడీ ఆక్సిలరీ వర్బ్స్ వస్తాయి. అవి ఏంటి అంటే మనకు విల్ కానీ షెల్ కానీ వస్తాయి. ఈ టెన్స్లో మనకి విల్ ఆర్ షెల్ అనేవి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఐ విల్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. విల్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం, షెల్ అనేది మనకు విల్ అండ్ షెల్ అనేవి మన ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో బిగినింగ్ నుండే వస్తాయి. ఓకే, అయితే విల్ అనేది దేనికి ఉపయోగిస్తాం, షెల్ అనేది దేనికి ఉపయోగిస్తాం అంటే ఇక్కడ మనకి స్పెసిఫికేషన్ కోసం షెల్ అనేది మనం ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్కి ఉపయోగిస్తాం. ఓకే, మరి ఇప్పుడు మనకి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అండ్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి అవి ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవేంటి మనకు. సో ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చేసి ఐ అండ్ ప్లూరల్ వచ్చేసి వి. ఇగో ఈ రెండు సబ్జెక్ట్స్ మనం ఏం ఉపయోగిస్తామంటే షెల్ అనే ఆక్సిలరీ వర్బ్ని ఉపయోగిస్తాం. ఇక మిగతా అన్నిటి కూడా మనం ఇక్కడ విల్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, దట్ ఈస్ ఫర్ ద గ్రామర్ పర్పస్. ఓకే, సో నెక్స్ట్ మనకి మీరు రేపు ఇంగ్లీష్ నేర్చుకుంటారు అంటే మనం ఏం చెప్తాం ఇక్కడ, యూ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే, ఏం చేస్తారు మీరు, యూ విల్ లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఎప్పుడు, రేపు నేర్చుకుంటారు. సో అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాం, యూ విల్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి అన్నాం. ఓకే, సో నెక్స్ట్ మనకి సేమ్ ఇట్లనే తీసుకుంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేసి మనకు ఈ షీట్ కదా. సో ఈ షీట్ అన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, he or she or it will learn English. అతను లేదా ఆమె రేపు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, లేదా సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ వాళ్ళు ఫ్యూచర్లో ఇంగ్లీష్ నేర్చుకుంటారు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో అందుకు మనం ఏం చేస్తాం ఇక్కడ, షీ విల్ ఆర్ హీ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే, సో నెక్స్ట్ మనకి మేమందరం కూడా రేపు ఈ టైం వరకు అరే మాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, మరి ఏం చేయాలి, రేపు పోనీ నేర్చుకుంటావా, నేర్చుకుంటా. ఎప్పుడు నేర్చుకుంటావు, మరి రేపు నేర్చుకుంటా, లేదంటే ఎల్లుండి నేర్చుకుంటా, లేదంటే ఫ్యూచర్లో నేర్చుకుంటా. అంటే ఏం చేస్తాం, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము అంటే ఏం చెప్పాలి మనం ఇక్కడ, వి షల్ లెర్న్ ఇంగ్లీష్. ఏం చేస్తాం ఇక్కడ, వి షల్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, అంటే ఏంటి ఇక్కడ మీనింగ్ ఏంటిది, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, సో నెక్స్ట్ మనకి సెకండ్ పర్సన్ యొక్క ప్లూరల్ ఏంటిది, యూనే వస్తుంది. సో యూ కాబట్టి మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంటుంది, యూ విల్ లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ మనం దే విల్ లెర్న్ ఇంగ్లీష్ అంటే మనకు థర్డ్ పర్సన్ యొక్క ప్లూరల్. ఎవరు, వారు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఎప్పుడు ఫ్యూచర్లో నేర్చుకుంటారు. సో అప్పుడు నువ్వు ఏం రాయాలి ఇక్కడ, వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి. సో ఇక్కడ మనం ఏం రాయాలి, దే విల్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే, వారు ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఎప్పుడు, అది ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ, బట్ వాళ్ళు ఫ్యూచర్లో ఇంగ్లీష్ నేర్చుకుంటారు అని చెప్పేసి మనం ఇక్కడ అంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఏం సెంటెన్స్ అంటే మరి ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ సెంటెన్సెస్. ఏం సెంటెన్సెస్, పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే, సో అన్నీ కూడా మనకి పాజిటివ్ మీనింగ్ ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, పాజిటివ్ సెంటెన్స్ అన్నాం. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్, ఎప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అంటున్నా, ఎప్పుడు నేర్చుకుంటా, ఫ్యూచర్లో నేర్చుకుంటా. ఓకే, సో అది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఐ విల్ లెర్న్ అంటున్నాం. లేదా నీవు ఇంగ్లీష్ నేర్చుకుంటావు అని చెప్పేసి అంటున్నాం. సో నీవు ఇంగ్లీష్ అంటే ఇక్కడ మనం ఏం రావాలి, నీవు అంటే ఏంటి ఇక్కడ, నీవు అంటే యూనే కదా, యూ అంటే ఏంటి ఇక్కడ, నీవు లేదా మీరు అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఏదైనా కావచ్చు, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు అని చెప్పేసి అంటూ ఉన్నాం. సో అందుకే ఇక్కడ ఏం చేస్తాం మనం, యూ విల్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి రాస్తాం. ఓకే, సో నెక్స్ట్ మరి మనకి నెగిటివ్ సెంటెన్సెస్ కూడా కావాలి. ఓకే, నెగిటివ్ సెంటెన్స్ అంటే అక్కడ మనం ఏం చేయాలి, సో నెగిటివ్ సెంటెన్స్ అంటే మేము ఇంగ్లీష్ నేర్చుకోము అని చెప్పేసి నువ్వు అన్నాం అనుకో. సో అప్పుడు నువ్వు ఏం రాస్తావు, ఏ విధంగా రాస్తావు, ఓకే, మేము ఇంగ్లీష్ నేర్చుకోము. సో ఇంగ్లీష్ నేర్చుకోము అంటే నువ్వు ఏ విధంగా రాస్తావు అంటే ఐ విల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనం ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ అన్నాం, బట్ ఇప్పుడు మనకి నెగిటివ్ సెంటెన్స్లో ఏంటంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోను, ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పేసి అన్నాం అనుకో. ఏం చేయాలి, ఐ విల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే, నేను ఇంగ్లీష్ నేర్చుకోను అని అంటున్నాను. ఇక్కడ మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ నాట్ ప్లస్ V1 దెన్ ఆబ్జెక్ట్.
ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ నాట్ ప్లస్ V1 అండ్ దెన్ ఆబ్జెక్ట్. అదే మనకు పాజిటివ్ సెంటెన్స్ అయితే ఏమొస్తుందంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఓకే, సో నెక్స్ట్ మనకి మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, బట్ వారేమంటారు, మేము ఇంగ్లీష్ నేర్చుకోమంటారు. మేము ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మాకు తెలుగు సరిపోతుంది, తెలుగుతో మాకు అంత కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఎందుకు నేర్చుకోవాలి మేము ఇంగ్లీష్ అంటే వాళ్ళు ఏం చెప్పారు ఇక్కడ, యూ విల్ నాట్ ఇంగ్లీష్ లర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పేసి అంటా ఉన్నాం. యూ విల్ నాట్ లర్న్ ఇంగ్లీష్. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, యూ విల్ నాట్ లర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోరు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, సో అప్పుడు మనం ఏం రాస్తాం ఇక్కడ, యూ విల్ నాట్ లర్న్ ఇంగ్లీష్. ఓకే, సో నెక్స్ట్ మనం ఈజీ ఇట్ విల్ లర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి అంటాం. అతను లేదా ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటారు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, కానీ ఇక్కడ మనకి ఏం కావాలి, నెగిటివ్ సెంటెన్స్ కావాలి. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోరు, అతను లేదా ఆమె ఇంగ్లీష్ నేర్చుకోదు, ఎందుకంటే ఆమె ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంది, లేదా అతని ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్ ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, షీ విల్ నాట్ లర్న్ ఇంగ్లీష్ ఆర్ హీ విల్ నాట్ లర్న్ ఇంగ్లీష్. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇక్కడ, హీ ఆర్ షీ విల్ నాట్ లర్న్ ఇంగ్లీష్. అతను లేదా ఆమె లేదంటే అది ఇట్ ఆబ్జెక్ట్ ఏదో ఒకటి. ఓకే, విల్ నాట్ లర్న్ ఇంగ్లీష్. ఓకే, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోరని చెప్పేసి అంటాను. సో అందుకు మనం ఏం చేస్తాం ఇక్కడ, షీ విల్ నాట్ ఆర్ హీ విల్ నాట్ లర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇది చేస్తాను. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ ఏమొచ్చింది, వీ షెల్ లర్న్ ఇంగ్లీష్ అంటాం, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము అని చెప్పేసి అంటా ఉన్నాం. కానీ ఇప్పుడు ఏమంటున్నావు, అందులో ఒకరండి మరి మనం ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలరా, ఇంగ్లీష్ అవసరం లేదు కదా, మనం తెలుగు ప్రాపర్గా మాట్లాడుతున్నాం, అన్ని కమ్యూనికేషన్ అంతా కూడా మనకు ప్రాసెస్ అంతా కూడా ప్రాపర్గా జరుగుతూనే ఉంది. సో మనం ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి, సో ఇంగ్లీష్ నేర్చుకోము అని చెప్పేసి ఎవరో ఒకరు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేయాలి, వీ విల్ నాట్ లర్న్ ఇంగ్లీష్, వీ విల్ నాట్ లర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోము అని చెప్పేసి అంటా ఉంటాడు. ఓకే, సో మేము ఇంగ్లీష్ నేర్చుకోమంటే నువ్వు ఏం చెప్పాలి, వి విల్ నాట్ ఆర్ షెల్ నాట్, ఏదైనా ఒకటి. ఓకే, వి విల్ నాట్ ఆర్ వి షెల్ నాట్ లర్న్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ మనకి ప్లూరల్, దే విల్ లర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి అంటా ఉన్నాం, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు అని చెప్పేసి అంటా ఉన్నాం. కానీ ఇక్కడ మనకి ఏం మీనింగ్ రావాలి, నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోరు. ఓకే, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోరు అంటే మనం ఏం చెప్పాలి, దే విల్ నాట్ లర్న్ ఇంగ్లీష్, దే విల్ నాట్ లర్న్ ఇంగ్లీష్, వాళ్ళు అసలు ఇంగ్లీషే నేర్చుకోరు అని చెప్పేసి అంటాను. సో ఇది మనకు ఏంటంటే నెగిటివ్ సెంటెన్సెస్లో ఏ విధంగా రాస్తాం మనం, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారంటే మనకు ప్రాపర్గా అయిపోయింది. బట్ ఇక్కడ మనకి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారంటే ఐ విల్ లర్న్ ఇంగ్లీష్, లేదంటే యూ విల్ లర్న్ ఇంగ్లీష్ ఆర్ హీ షుడ్ లర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి అన్నాం. బట్ ఇక్కడ నెగిటివ్ మీనింగ్ అంటే మనకి నెగిటివ్ సెంటెన్స్లో ఏమొస్తుంది అంటే ఐ విల్ నాట్ లర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోను అంటున్నాం. ఇవి మనకేంటి నెగిటివ్ సెంటెన్సెస్. ఓకే, సో నెగిటివ్ సెంటెన్స్లో మనకు అన్నీ కూడా విల్ ప్లస్ నాట్ అనేది వస్తాయి. సో సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి మనకు, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ నాట్ దెన్ V1 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో అది మనకు సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్. ఓకే, సో నెక్స్ట్ మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని చెప్పేసి అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి ఉంటాయి. అవి ఏ విధంగా చూద్దాం. పాజిటివ్ ఇంటరాగేటివ్, పాజిటివ్ అంటే మనకు మీనింగ్ ఏ విధంగా ఉండాలి, పాజిటివ్ ఉండాలి అండ్ దే షుడ్ క్వశ్చన్. ఓకే, సో అందుకు మనం ఏ విధంగా రాస్తాం. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తాం అంటే ఏం రాస్తాం మనం, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావా అని చెప్పేసి నన్ను అడిగారు అనుకో, సో అప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా అని చెప్పేసి నేను వేరే వాళ్ళని అడిగినప్పుడు అప్పుడు నేను ఏం చేస్తాను అంటే విల్ ఐ లర్న్ ఇంగ్లీష్, విల్ ఐ లర్న్ ఇంగ్లీష్ or you can also go with shall I learn English. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఏం అడుగుతున్నావు అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా అని చెప్పేసి నువ్వు అడుగుతాను. సో అప్పుడు నువ్వు ఏంటి అది, సో ఆ విధంగా నువ్వు క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తావు అంటే సబ్జెక్ట్ ప్లేస్లోకి ఆక్సిలరీ వర్బ్ వెళ్తుంది, ఆక్సిలరీ ప్లేస్లోకి సబ్జెక్ట్ అని వస్తుంది. ఇది ఇటు వెళ్తే ఇది ఏం చేస్తుంది అంటే ఇటు వస్తుంది. ఇంతకు మనం పాజిటివ్ సెంటెన్స్ ఆ విధంగా చూసినాం కదా, ఐ విల్ లర్న్ ఇంగ్లీష్ అన్నాం. బట్ మన క్వశ్చన్కి వచ్చేసరికి ఏమన్నా
షెల్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా అని చెప్పేసి అంటా ఉన్నావు. సో అందుకు నువ్వు ఏం చేస్తున్నావు, ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఆన్సర్ అనేది పాజిటివ్ సెంటెన్సెస్లో ఇస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారా అని చెప్పేసి మనం అడగాలి. సో ఏ విధంగా అడుగుతావు, అప్పుడు నువ్వు ఏ విధంగా అడుగుతావు అంటే విల్ యూ లెర్న్ ఇంగ్లీష్, విల్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారా, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారా అని చెప్పేసి మనం అడగాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఏం చేస్తావు, విల్ యూ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకే, సో ఇందులో మన సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఇందులో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి మనకు ఆక్సిలరీ వర్బ్, అదే మనకు విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఏంటది, విల్ ఆర్ షెల్ ప్లస్ V1 సబ్జెక్ట్ మర్చిపోయాను, ఇక్కడ మనకి విల్ ఆర్ షెల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 అండ్ దెన్ ఆబ్జెక్ట్. అది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. విల్ ఆర్ షెల్ ప్లస్ సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో నెక్స్ట్ మనకి విల్ యూ లెర్న్ ఇంగ్లీష్ అన్నాం, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారా అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, సో ఇంగ్లీష్ నేర్చుకుంటారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారా, మీరు ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటారు అని చెప్పేసి మనం అనుకో, అప్పుడు ఏం చేయాలి, వెన్ విల్ యూ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. బట్ ఇవి క్వశ్చన్స్ అనేవి వెన్, వేర్, హౌ, ఓకే, వాట్, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అని మనం ఏ విధంగా అడుగుతామో ఐ విల్ టేక్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, బట్ ఫర్ ద టైమింగ్ ఇప్పుడు మాత్రం ఇవి సెంటెన్సెస్ తోటి మనం ఏ విధంగా క్వశ్చన్ చేయాలో ఫస్ట్ అవి చూద్దాం. ఓకే, తర్వాత ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్పేసి మనం తర్వాతకి వేరే ఒక కంప్లీట్ సెషన్లో మనం క్వశ్చనింగ్ అనేది ఏ విధంగా చేస్తాం, ఆక్సిలరీ వర్బ్స్ తోటి సెంటెన్స్లో ఏ విధంగా చేస్తాం అనేది కంప్లీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు మాత్రం మనం సెంటెన్స్ ఫార్మాట్లో చూద్దాం. సో ఇక్కడ విల్ యూ లెర్న్ ఇంగ్లీష్ అనేది ఉంది. ఓకే, సో మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారా అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ మనకి అతను లేదా ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటారా అని చెప్పేసి మనం అడగాలి. సో ఏం చేస్తాం, విల్ షీ ఆర్ హీ ఆర్ ఇట్ లెర్న్ ఇంగ్లీష్, ఆమె లేదా అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడా అని చెప్పేసి మనం అడుగుతాం. ఓకే, అతను ఇంగ్లీష్ నేర్చుకుంటాడా, నేర్చుకుంటాడు అంటే మనం ఎట్లా ఆన్సర్ చేయాలి, ఐ షెల్ లెర్న్ ఇంగ్లీష్, లేదా హీ విల్ లెర్న్ ఇంగ్లీష్ ఆర్ షీ విల్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి మనం ఆన్సర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనకి ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ ఏంటిది, వి, కాబట్టి ఇక్కడ షెల్ వి లెర్న్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ నేర్చుకుందామా అని చెప్పేసి అడగాలి. మీ ఫ్రెండ్స్ని అడగాలి, షెల్ వి లెర్న్ ఇంగ్లీష్, షెల్ వి లెర్న్ మ్యూజిక్, షెల్ వి లెర్న్ సంథింగ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. సో అప్పుడు ఏ విధంగా చేస్తావు, షెల్ వి లెర్న్ ఇంగ్లీష్ ఆర్ షెల్ వి లెర్న్ మ్యూజిక్, షెల్ వి లెర్న్ సంథింగ్ గేమ్స్ అండ్. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే షెల్ వి లెర్న్ ఇంగ్లీష్, ఓకే, ఆర్ షెల్ వి లెర్న్ సంథింగ్. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు, షెల్ అనేది యూజ్ చేస్తావు. సో నెక్స్ట్ మనకి సెకండ్ పర్సన్ యొక్క ప్లూరల్ యూ అనేది ఉంటుంది, యూ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ యొక్క ప్లూరల్ ఏంటిది, థర్డ్ పర్సన్ యొక్క ప్లూరల్ ఏంటి, దే, కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, విల్ దే లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారా, లేదా వారు ఇంగ్లీష్ నేర్చుకుంటారా అని చెప్పేసి మనం అడగాలి. సో అప్పుడు ఏం చేయాలి, నువ్వు వారు ఇంగ్లీష్ నేర్చుకుంటారా అంటే నువ్వు ఏం చేయాలి, విల్ దే లెర్న్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ నేర్చుకుంటారా అని చెప్పేసి నువ్వు ఇక్కడ అడుగుతావు. ఓకే, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారా అని చెప్పేసి మనం ఇక్కడ అడుగుతా ఉన్నాను. నువ్వు ఏం చేస్తావు, విల్ దే లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఈ విధంగా మనం క్వశ్చన్ అనేది అడగాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది, విల్ ఆర్ షెల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. అది మనం ఏం చేసినాం, షెల్ వి లెర్న్ ఇంగ్లీష్, షెల్ అన్నాం, సబ్జెక్ట్ అన్నాం, V1 అన్నాం ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అన్నాం. ఓకే, సో అది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ మనకి ఏం కావాలి, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో ఈ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటిది మరి. ఓకే, సో నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ మనకి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, సో మనకి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏ విధంగా ఉపయోగిస్తాం అంటే ఇక్కడ మనం
విల్ యూ లెర్న్ ఇంగ్లీష్ అన్నాం, లేదా విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అన్నాం. ఓకే, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా అన్నాం. ఓకే, కానీ ఇప్పుడు మనం ఏం అడగాలి మనం నెగిటివ్ ఇంటరాగేటివ్లో అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోనా అని చెప్పేసి నువ్వు క్వశ్చన్ చేయాలి. నేను ఇంగ్లీష్ నేర్చుకోనా అంటే నువ్వు ఏ విధంగా అడుగుతావు? వోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, వోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోలేనా అని చెప్పేసి నువ్వు అడగాలనుకో. ఏ విధంగా అడుగుతావు? వోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, వోంట్ ఐ లెర్న్ స్పోర్ట్స్, వోంట్ ఐ లెర్న్ క్రికెట్. సో ఈ విధంగా నువ్వు ఏం చేస్తావు అంటే వోంట్ అనేది ఉపయోగిస్తూ ఉంటావు. ఓకే, సో అప్పుడు మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమొస్తుంది? వోంట్ ప్లస్ సబ్జెక్ట్, ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, వోంట్ అనే దాంట్లో మనకి ఇక్కడ మనం షెల్ అనేది కూడా ఉపయోగిస్తాం, షంట్ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ప్రాక్టికల్లీ దిస్ ఈజ్ బెటర్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, వోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్. ఓకే, సో నెక్స్ట్ మనకి సెకండ్ పర్సన్ తీసుకోవాలి. సో సెకండ్ పర్సన్ మనకి ఏంటిది? మీరు ఇంగ్లీష్ నేర్చుకోరా అని చెప్పేసి మనం అడగాలంటే ఏం చేస్తాం? వోంట్ యూ లెర్న్ ఇంగ్లీష్, వోంట్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోరా అని చెప్పేసి మనం అడగాలనుకో ఏం చేస్తాం? వోంట్ యూ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. సో నెక్స్ట్ లేదంటే అతను లేదా ఆమె ఇంగ్లీష్ నేర్చుకోదా అంటే మనం ఏ విధంగా అడుగుతామంటే వోంట్ షీ ఆర్ వోంట్ హీ లెర్న్ ఇంగ్లీష్, హీ ఆర్ షీ లెర్న్ ఇంగ్లీష్, అతను లేదా ఆమె ఇంగ్లీష్ నేర్చుకోరా అని చెప్పేసి మనం అడగాలనుకో ఏం చేస్తాం? వోంట్ షీ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. సో దానికి అక్కడ మన సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వోంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్. ప్లూరల్ అంటే మనకి ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ ఎస్ వి. వెరీ గుడ్. ఓకే, సో వోంట్ షీ వోంట్ వి లెర్న్ ఇంగ్లీష్, వోంట్ వి లెర్న్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ నేర్చుకోమా అని చెప్పేసి మనం ఇక్కడ అడుగుతూ ఉన్నాం. సో అప్పుడు ఏం చేయాలి? మనం ఇంగ్లీష్ నేర్చుకోమా అని చెప్పేసి అంటే ఏం చేస్తాను? వోంట్ వి లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి. మనం ఇంగ్లీష్ నేర్చుకోలేమా? నేర్చుకుంటావు. ఎస్ యూ విల్ లెర్న్ ఇంగ్లీష్. సో వి అంటే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలను అంటే ఏం చెప్తావు? ఐ విల్, లేదా వి షాల్ లెర్న్ ఇంగ్లీష్, లేదా వి విల్ లెర్న్ ఇంగ్లీష్ అనే విధంగా మనం ఆన్సర్ అనేది చేస్తాం. అది మనకు పాజిటివ్ సెంటెన్సెస్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటిది? సెకండ్ పర్సన్ యొక్క ప్లూరల్ అనేది యూ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ యొక్క ప్లూరల్ ఏంటి? దే. ఓకే, వోంట్ దే లెర్న్ ఇంగ్లీష్, వోంట్ దే లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోలేరా అని చెప్పేసి మనం అనుకో ఏం చేస్తాం? వోంట్ దే లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోలేరా అని చెప్పేసి అడగాలనుకో ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్లో మనం అడుగుతాం. ఏంటి? వోంట్ దే లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోలేరా అని చెప్పేసి మనం సెంటెన్స్ అనేది ఈ విధంగా చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, మన సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది? వోంట్ ప్లస్ సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదంతా కూడా మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఓకే, వన్స్ యూ లెర్న్ ఇంగ్లీష్ దెన్ ఆటోమేటికలీ యూ నీడ్ నాట్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఆటోమేటిక్గా సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఇట్ విల్ ఫాల్ ఇన్ లైన్. ఓకే, సో దేర్ ఫోర్ అండ్ బిఫోర్ వి వైండ్ అప్ ద సెషన్, మనం సెషన్ వైండ్ అప్ చేసాము. ఎవ్రీ టైమ్ యూ రిమెంబర్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ డైలీ అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ 30 minutes వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ హియర్. ఇక్కడ తీసుకునేవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా తర్వాతకి మీరే ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళు అవుతూ ఉంటారు. ఇప్పుడు నేర్చుకునేటోళ్ళు అవుతాం. ఇప్పుడు నేర్చుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ తర్వాతకి మనం ఏమవుతాం అంటే విల్ బికమ్ ద మాస్టర్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, సో దేర్ ఫోర్ ప్రాక్టీస్ వెల్ అండ్ డూ వెల్. ఓకే, సో ఆల్ ద బెస్ట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.